ఎప్పుడు మీరు డైనమిక్గా ఏదో ఒక కొత్త విషయం తీసుకుని ముందుకెళ్తున్నారు. ఏఐ ఇన్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్ మీరు చేసే ఈ కాన్ఫరెన్స్ ఎప్పుడు అండ్ ఎవరెవరి కోసం ఇది? ఏఐ ఇన్ హెల్త్ కేర్ అటువంటిది లాస్ట్ ఇయర్ చేసామండి జూన్లో 1.0. ఇట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్ విత్ 1200+ పార్టిసిపెంట్స్. ఈసారి ఏఐ ఇన్ హెల్త్ కేర్ 2.0 అనేది June 13th and 14th చేస్తున్నాము యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో. అంటే ఇది మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జాబ్స్ పోతున్నాయి ఏఐ వల్ల. అది బిగ్ చేంజ్ హ్యాపెనింగ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది మనకి, బట్ హ్యావ్ టు బీ యూస్ఫుల్. అంటే దాన్ని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడము, అడాప్షన్ మనం రెడీ అవడం చాలా ఇంపార్టెంట్. అవును. అంటే ఇప్పుడు ఏఐతో జాబులు పోతాయని భయపడేదానికంటే ఈ ఏఐతో కొత్త జాబ్స్ నాకు ఏం రాబోతున్నాయి, వాటిని నేను ఎలాగ అడాప్ట్ చేసుకుని రెడీగా ఉండాలని సిద్ధపడడం చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ కేర్లో ఏఐ యొక్క రోల్ చాలానే ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఎస్పెషల్లీ ఇండియాలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అంత బాగా లేదు. అన్లైక్ ఇన్ ద వెస్ట్ కంపల్సరీగా ఎవ్రీథింగ్ ఇస్ ఈఎంఆర్ డ్రివన్ అక్కడ. సో ఇక్కడ విత్ ఏఐ యూ క్యాన్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్ రెవల్యూషన్ ఎట్లా జరిగిందో అట్లనే ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఇస్ గోయింగ్ టు బి రెవల్యూషన్. సో అందుకు దీనికి వీఆర్ హ్యావింగ్ గ్రేట్ సపోర్ట్. అంటే గూగుల్ రీసెర్చ్ హెడ్స్ కానివ్వండి, గూగుల్ హెల్త్ హెడ్స్ కానీ, వర్క్ స్పేస్ హెడ్స్ కానీ ఫ్రమ్ యూఎస్ ఆర్ కమింగ్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్. సో మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ISB, IIIT, మరి లాట్ ఆఫ్ అంటే ఒక more than 10 ఆర్గనైజేషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇంటర్నెట్. ఫాబా కావచ్చు, రిచ్ కావచ్చు, అట్లనే K2, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ రియల్లీ రెప్యూటెడ్ ఆర్ కమింగ్ టుగెదర్. ఒక 200 మంది స్పీకర్స్ ఉంటారు. సో 2 days ప్రోగ్రామ్, రియల్ డీప్ డైవ్. అంటే నిజంగా ఎక్కడ ఏ హెల్ప్ చేస్తుంది మనకి హెల్త్ కేర్లో, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, మనం ఎలాగ రెడీగా ఉండాలి దీని అడాప్షన్కి. అంటే ఒక ఎనేబులర్గా మనం సిస్టమ్ రెడీ చేయడానికి దీన్ని మనం తీసుకొస్తున్నాం అనమాట. అంటే ఎందుకంటే టెక్నాలజీ మీరు కావాలన్నా వద్దనుకుని వస్తుందండి. మనం 15 ఏళ్ల క్రితం వాట్సాప్ అంటే తెలియదు. ఈరోజు వాట్సాప్ లేకుండా మనం ఉండడానికి వీలు పడటం లేదు. పొద్దున్న లేస్తే కానీ పడుకునే ముందు కానీ వాట్సాప్ చూసుకుంటూనే ఉన్నాం. అట్లనే టెక్నాలజీ విల్ డెఫినెట్లీ బి పుష్డ్ ఆన్ అస్. ఇట్ విల్ కమ్. సో దాన్ని రెస్పాన్సిబుల్గా ఎలా వాడాలి, మనం ఎలాగ రెడీగా ఉంటే దానికి బెస్ట్ యూస్ కేస్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఒక ఈవెంట్లో 10 ఈవెంట్లు చేస్తున్నాం. అంటే ఒక ప్రెసిషన్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాము, డిస్కవరీ హాల్ అంటే డ్రగ్ డెవలప్మెంట్, డ్రగ్ డిస్కవరీ గురించి మాట్లాడుతున్నాము. అలాగే ఒక లైవ్ హ్యాకథాన్ చేస్తున్నాం. అంటే క్లినికల్ ఏఐ బిల్డ్ అని చెప్పి ఒక వర్క్షాప్, డాక్టర్స్ని తర్వాత టెక్నాలజీని కలిపి రియల్ వరల్డ్ ప్రాబ్లం, మీకున్న సమస్య ఏంటి, దానికి ఏఐ ఎలా హెల్ప్ చేయగలదు, సో వీ విల్ బిల్డ్ ఇట్ టుగెదర్ అని చెప్పి ఒక వర్క్షాప్ చేస్తున్నాము. అలాగే ఏ స్టార్ట్అప్ ఛాలెంజ్ అని పెట్టాము. పాలసీ రౌండ్ టేబుల్ విత్ 30 టాప్ లీడర్స్ ఫ్రమ్ ద కంట్రీ అండ్ అబ్రాడ్, డిప్లొమాట్స్ కానివ్వండి, లేకపోతే పాలసీ ఎక్స్పర్ట్స్ కానీ, డాక్టర్స్ కానీ, టెక్ ఎక్స్పర్ట్స్ కానీ, పాలసీ రౌండ్ టేబుల్ ఉంటుంది. వరల్డ్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళతో పాటు చేస్తున్నాం అది. సో అట్లా అంటే ఇట్స్ నాట్ వన్ ఈవెంట్, దెర్ ఆర్ 10 ఈవెంట్స్ ఇన్ వన్ మెయిన్ కాన్ఫరెన్స్ అనమాట. సో అంటే దిస్ ఇస్ ఓన్లీ టు బి ఎనేబులర్. రైట్. అంటే మనం ఈ యొక్క డిస్రప్షన్ అనేది జరుగుతుంది. వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, డిస్రప్షన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇట్స్ బెటర్ టు బి రెడీ, లుక్ అట్ న్యూర్ ఆపర్చునిటీస్ అండ్ బెటర్ బి ఎక్విప్డ్ అనమాట. సో అందుకు మోర్ దెన్ ఎవర్ ఐ థింక్ డాక్టర్స్ లో కూడా ఫర్ వన్స్ నౌ ఈ యొక్క ఫియర్ అనేది వచ్చింది. ఏ విల్ నాట్ టేక్ అవే యువర్ జాబ్ అనుకునే దానికంటే ఏ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు విల్ రీప్లేస్ దోస్ హు డు నాట్ హ్యావ్ ఏ నాలెడ్జ్. అది అలా ఆలోచించాలి. అందుకోసం ఇట్స్ బెటర్ టు బి అడాప్టింగ్ అండ్ న్యూర్ ఆపర్చునిటీస్ విల్ కమ్. 25 ఏళ్ల క్రితం IT వచ్చినప్పుడు అండి రెగ్యులర్ జాబ్స్ పోతే కొత్త జాబ్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు న్యూర్ ఆపర్చునిటీస్ విల్ కమ్. సో అందుకోసం దిస్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. వీఆర్ లుకింగ్ అట్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఈస్ సపోర్టింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో గ్లోబల్ థాట్ లీడర్స్ అట్లీస్ట్ ఒక 15 స్పీకర్స్ ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ కమింగ్. సో ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఎగ్జైటింగ్. నాకైతే అంటే ఐఎమ్ మోర్ ఎగ్జైటెడ్ బికాస్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దట్ క్యాటలిస్ట్ రోల్. ఒక ఎనేబులర్గా అందరి దీని గురించి ఆలోచింపజేసి హౌ కెన్ వి రియలీ అడాప్ట్ టెక్నాలజీ ఇన్ రెస్పాన్సిబుల్ వే అనే దానికోసం ఈ యొక్క ప్రయత్నం నడుస్తూ ఉంది. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బి లీడింగ్ దట్ ఎక్సర్సైజ్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. యూ మేక్ అస్ ఫీల్ సో అంటే కంఫర్టెడ్ దట్ దెర్ ఇస్ గ్రేట్ మెడికల్ కేర్ అవైలబుల్. యూ జస్ట్ హ్యావ్ టు మీట్ ద రైట్ డాక్టర్. అండ్ క్యాన్సర్కి సంబంధించి అందరికీ తెలుసు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారు ఫస్ట్లో ఆయన మాటతో, ఆయన స్మైల్ తోటే సగం వైద్యం చేసేస్తారు. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా చక్కగా ఎంతో మందిని రక్షించి క్యాన్సర్ బారి నుంచే పడిన వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేశారు. అండ్ ఆయనతో పాటు మనం సుమన్ టీవీ ప్రయాణం చేస్తూ ఎప్పటికప్పుడు పలకరిస్తూ మీ నుంచి బోల్డంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం సార్, విత్ యువర్ పర్మిషన్. Thank you very much, Dr. Chinnababu Sunkavalli garu. Thank you so much. Thank you all the viewers of Suman TV. Thank you sir.